హైదరాబాద్ చాదర్ఘాట్లో వివాహిత శిరీషను ఆడపడుచు హత్య చేయగా భర్త సహకరించినట్లు తేల్చారు పోలీసులు. అక్కను కాపాడేందుకు వినయ్ కుమార్, నిహాల్లు సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్నారు. శిరీష మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానాస్పద మృతి కేసును హత్యగా తేల్చామంటున్న మలక్పేట్ ఏసీపీ శ్యామ్ సుందర్తో అజయ్ ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించిన శిరీష మృతి కేసుకు సంబంధించి ముందుగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం పోలీసులు అది హత్యగా తేల్చారు. ఆడపడుచు హత్య చేయగా శిరీష భర్త వినయ్తో పాటు మరొక వ్యక్తి ఆమెకు సహకరించారు అనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో జరిగింది. అసలు హత్య చేయడానికి కారణాలు ఏంటి, అంత అవసరం ఏమొచ్చింది అనేది మాట్లాడేందుకు మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ ఉన్నారు. సార్, ఈ కేసు సంబంధించి ముందుగా సస్పీషియస్ డెత్గా కేసు నమోదు చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది హత్యగా తేల్చారు. అంటే ఆడపడుచే ఈ హత్య చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఇక డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే మనం పోస్ట్మార్టం చేసిన డాక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము అనుమానాస్పద మృతిలో ఉన్నటువంటి కేసుని దాన్ని మర్డర్ కేసుగా దాన్ని సెక్షన్ ఆర్డర్ చేసేసి ఇమీడియట్గా దానికోసం మా గౌరవ డీసీపీ సార్ చెప్పడం, గౌరవ డీసీపీ సార్ ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ టీం ఫామ్ చేసేసి ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ టీం ఫామ్ చేసి వాళ్ళని అప్రయాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ ముగ్గురిని మేము కస్టడీ తీసుకోవడం జరిగింది. దానిలో ఇంట్రాగేషన్లో భాగంగా ఎవరైతే వాళ్ళ ఆడపడుచుందో ఫస్ట్ యాక్చువల్గా మేము దాంట్లో ఇక వాళ్ళ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా టైట్ చేసినాము. కానీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా వాళ్ళ హస్బెండ్ రోల్ అయితే కనబడలేదు. డైరెక్ట్గా మర్డర్ కేసు ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళ హస్బెండ్ రోల్ కనబడలేదు. కాకపోతే అంటే ఎవరైతే వాళ్ళ ఆడపడుచుందో ఈ సరిత ఆమె క్లియర్ కట్గా వాలంటరీగా యాక్సెప్ట్ చేసింది. సార్ యాక్చువల్గా ఈ మర్డర్ని అంటే ఈ ఇన్సిడెంట్ నేను చేసిన సార్ అని చెప్పని నాకు మినిమం రెస్పెక్ట్ లేకుండా నన్ను ఎట్టబడితే అట్లా మాట్లాడింది అన్నప్పుడు నువ్వు మంచిగా మాట్లాడట్లేదు అన్నప్పుడు నువ్వు నాకు చెప్పింది అన్నప్పుడు ఈమె ఎవరైతే వాళ్ళ ఆడపడుతుందో ఎవరైతే చంపిందో ఆడపడుచు ఆమెని చంప మీద గట్టి కొట్టడం జరిగింది. కొట్టేసి ఇట్లా అనగానే కొట్టంగానే ఆమె ఇమీడియట్గా ఏడ్చుకుంటా ఇంకా బూతులు మొత్తం తిట్టుకుంటా నీ సంగతి మొత్తం చెప్తాను, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, రేపొద్దున మన బంధువులు మొత్తం అందరూ చెప్తాను నేను అట్లా ఇట్లా అన్నాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే ఈమె గట్టిగా గొంతు పట్టుకుంది. పట్టుకోగానే ఆమె వదిలించుకొని ఏడ్చుకుంటా పక్క రూమ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈమె ఎవరైతే చంపిందో సరిత కంపల్సరీగా నెక్స్ట్ డే మార్నింగ్ నా గురించి ఏదో చెప్తుంది, నా గురించి మొత్తం అది పోతుంది ఉద్దేశంతో ఈమెని ఎట్టి పనిలో ఏం మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఏమో తీసేయాలని ఉద్దేశం ప్లాన్తో భాగంగా పక్క రూమ్లో ఉన్నటువంటి ఆమె దగ్గర పోయి వాలంటరీగా ఇక సారీ చెప్పి ఏదో ఆవేశంలో నోరు జారినాను లేదా ఇట్లా చేయి జారినాను సారీ అని చెప్పిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం జరిగింది. మళ్ళీ కాసేపు కూర్చున్న తర్వాత సరే ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రకి ఉపక్రమిస్తున్నప్పుడు దాంట్లో భాగంగా మాకు కొద్దిసేపు అయినాక ఎవరైతే మృతురాలు ఉందో మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ నాకు నిద్ర రావట్లేదు, నాకు అంత అనేది అనిపిస్తుంది అట్లా ఇట్లా అదించగలిగి సరే నీ దగ్గర ఎప్పుడు అది ఉంటుంది కదా చిన్నది, నాకు లైట్ డోస్ ఇస్తే నేను పడుకుంటాను అది అని చెప్పంటే సరే నువ్వు పడుకోమని ఎట్లా నిద్ర రావట్లేదు కానీ నేను అది మత్తు తగ్గిస్తాను అని చెప్పినది. దాంట్లో భాగంగా నా పడుకోవటం ఏం హై డోస్ ఒకటేసారి 5cc అనేది చాలా హై డోస్. అది ఓన్లీ ఫర్ ఇది ఐసీయూ వార్డులో తర్వాత మళ్ళీ అనస్థీషియా డాక్టర్స్ వాళ్ళు వాడతారు. ఇది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాంటెడ్లీ తెలిసి అంత హై డోస్తోని ఆమెకి పూర్తిగా మత్తులో ఉండాలని ఉద్దేశంతో పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో భాగంగానే ఏంటంటే దిండు కవర్ పెట్టి ఆమెని మొత్తం వచ్చేసి ఊపిరాడకుండా చంపినట్టు క్లియర్ కట్గా ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో డెత్ రిపోర్ట్ అయిన తర్వాత కన్సర్న్ జ్యూరిడిక్షన్కి ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ హాస్పిటల్ సంబంధించిన నిర్వాహకులు కేర్లెస్నెస్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళు ఆ విధంగా వివరించారు కాబట్టి మీరు ఆమనగల్ పోయిన తర్వాత దాన్ని క్యాచ్ చేయగలిగారు. సో ఇప్పుడు హాస్పిటల్ సంబంధించి ఆ యాజమాన్యానికి కావచ్చు, ఆ పర్టికులర్ హాస్పిటల్కి నోటీసులు ఇవ్వడం కావచ్చు, చర్యలు ఏ విధంగా ఉంటాయి? చట్ట ప్రకారం ఏంటంటే చట్ట ప్రకారం ఏ హాస్పిటల్ అయినా కూడా ఇట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు నేను కంపల్సరీ మాకు ఇన్ఫామ్ చేయాలా. ఈవెందో ఇప్పుడు మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన ఉస్మానియా కానీ గాంధీ కానీ ఏ చిన్నదైనా కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. అంటే మాది నాట్ ఓన్లీ ఇది ఈ హాస్పిటల్ కాకుండా ఏ హాస్పిటల్ నుంచి కూడా మాకు సార్ ఇట్లా వచ్చింది సార్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే అంటే వీళ్ళు ఏంటంటే ఈ డాక్టర్ ఈ హాస్పిటల్ పాయింట్ ఇప్పుడు మెట్రోక్యూర్ హాస్పిటల్లో వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఓరల్గా అంటే మా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతుంటే మెట్రోక్యూర్ హాస్పిటల్ ఏంటంటే సార్ మాకు చనిపోయింది కాబట్టి మీ ఇన్ఫామ్ చేయాలి అని చెప్పి అంటారు. ఆల్రెడీ డెడ్ బాడీతో వచ్చారు కాబట్టి మీ ఇన్ఫామ్ చేయాలి అంటారు. కానీ చట్ట ప్రకారం ఇన్ఫామ్ చేయాలి మాకు. ప్రైమరీగా ఈ కేసులో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముగ్గురు ప్రమేయం ఉందని తేల్చారు. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. సో ఇంకా కంప్లైనెంట్స్ వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా ఈ కేసులో? ఇప్పటివరకు అది ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న దాని ప్రకారం అయితే వీళ్ళే అనుకుంటున్నాం. ఇంకా ఫర్దర్ ఎందుకంటే ఇంకా ఛార్జ్ షీట్ చేసినాక టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతూ ఉంటాం. ఎక్కడెక్కడ దాంట్లో ఈ ఇన్సిడెంట్ ఎవరైతే ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. ఎందుకంటే మా గౌరవ డీసీపీ సారు సిపి గారు వెరీ క్లియర్ ఏంటంటే తప్పు చేసిన మాత్రం వదలొద్దు,
దాంట్లో మాత్రం క్లియర్ కట్గా ఉన్నాడు. ఇది మొత్తానికి శిరీష కేసుని హత్య కేసుగా తేల్చారు. ఆడపడిచే హత్య చేసింది, దాని తర్వాత శిరీష భర్తకు కూడా హత్య చేశానని చెప్పింది. సో సాక్ష్యాలని తారుమారు చేసే దాంట్లో అటు భర్త కూడా సహకరించాడు కాబట్టి ప్రస్తుతము ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాము. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, ఎవరి ప్రమేయం ఉన్న ఎటు పరిస్థితుల్లో వదిలేది లేదు అంటూ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మంచినీళ్లతో బైక్ క్లీన్ చేస్తున్న వ్యక్తికి 1000 రూపాయల జరిమానా విధించారు జలమండలి అధికారులు. దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎండాకాలంలో మంచినీళ్లను వృధా చేయవద్దని, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని అధికారులు కోరుతున్నారు. తాగునీటిని వాహనాలకు శుభ్రం చేయడానికి, ఇళ్ల పరిసరాలను కడగడానికి వాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు జలమండలి అధికారులు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని నాగసాయి ఇండస్ట్రీస్ నెక్సాన్ పెయింట్స్ న్యాయ బృందం కమిషనర్ దాడి చేశారు. ఈ రైడ్లో 180 బ్యాగుల ఉత్పత్తుల స్వాధీనం చేసుకున్నారు. 2000 నకిలీ ప్యాకేజింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులతో నెక్సాన్ పెయింట్స్ ఆర్ట్వర్క్, లేబుల్, ట్రేడ్ మార్క్ను ఉన్నట్లు గుర్తించారు. నెక్సాన్ ప్యాకేజింగ్ డిజైన్ను కాపీ చేశారన్నారు కమిషనర్. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కేంద్రానికి చెందిన ప్రవీణ్ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని మిల్వాంకీ, విస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్నాడు. అమెరికాలో MS 2వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైంగా స్టోర్లో జాబ్ చేస్తున్నాడు. ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్ దగ్గర గన్తో కాల్చడంతో మృతి చెందినట్టు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య అనేది తెలియాల్సి ఉంది. కాల్ రిసీవ్ చేసుకోలే. మార్నింగ్ చూస్తే మిస్డ్ కాల్లో పడింది. మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పి మేము వాయిస్ మెసేజ్ పెట్టాము. కాల్ చేసావు కదా, మళ్ళీ రిటర్న్ కాల్ చేయమని చెప్తే గంట వరకు ఏం రిప్లై రాలేదు. కాకపోతే బాబు నెంబర్కి కాల్ చేసాము. మేము చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు. మాకు ఫోన్ దొరికింది, డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు. మాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేసాము. చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు చేసినా అదే చెప్తున్నారంట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అయ్యింది, మీరు ఇక్కడ రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు. అయితే ఏమైందంటే స్టోర్లో పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు స్టోర్లో వచ్చేసి దొంగలు వచ్చేసి రైడ్ చేశారంట. రైడ్ చేసినప్పుడు షూట్లో బుల్లెట్ తగిలి చనిపోయాడు. ప్రముఖ సింగర్ కల్పన అస్వస్థతకు గురి కావడంతో నిజాంపేటలోని హాస్పిటల్కు తరలించారు పోలీసులు. కొన్ని రోజులుగా నిద్ర సమస్యతో బాధపడుతున్న సింగర్ కల్పన స్లీపింగ్ టాబ్లెట్స్ అధిక మొత్తంలో వేసుకోవడంతో అనారోగ్యానికి గురైంది. కల్పన భర్త ప్రసాద్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో విలాస్ సెక్రటరీకి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డోర్లు ధ్వంసం చేసి కల్పనను హాస్పిటల్కు తరలించారు. సింగర్ కల్పన డోస్కు మించి నిద్రమాత్రలు వేసుకోవడంతో గాఢ నిద్రలోకి వెళ్లి అపస్మారక స్థితికి చేరిందని హోలిస్టిక్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేషన్ పై ఉంచి 12 గంటలు చికిత్స చేసి సాధారణ వార్డులోకి మార్చామన్నారు. కల్పనకు ఎలాంటి ప్రమాదం లేదని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్లు. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు. ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది. మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి. ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా, ఆస్పిరేషన్ అయిందని. ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచే. చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు. మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు. అది కొంచెం ఎక్కువ అవుతుంది అంటే పర్వాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీజ్ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది. సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గాను
సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే షీల్ బి డెఫినెట్లీ, అదే అందుకే చెప్తున్నాను కదా, షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లానే అనిపిస్తుంది యాజ్ ఆఫ్ తీసుకున్న. సింగర్ కల్పన అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని సింగర్స్ సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య హాస్పిటల్ కు చేరుకుని డాక్టర్లను ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కల్పనకు స్పృహ వచ్చేంత వరకు అక్కడే ఉన్నారు. తనకు ఇబ్బంది లేదని కల్పన చెప్పిన తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు సింగర్స్. ఇన్సోమియా సమస్యకు టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు సింగర్ కల్పన కుటుంబ సభ్యులు. తన తల్లి సింగింగ్ తో పాటు LLB చదవడంతో తీవ్ర ఒత్తిడికి గురవడంతో మాత్రలు వేసి కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect, and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you. సరైన సమయంలో సహాయం అందించిన KPHP పోలీసులకు సింగర్ కల్పన ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు డాక్టర్లు. ఎండాకాలం విద్యార్థులకు పరీక్ష పెడుతోంది. ఇప్పటికే ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా కొన్ని రోజుల్లో 10వ తరగతి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓవైపు ఎగ్జామ్స్, మరోవైపు ఎండలు విద్యార్థులకు అసలైన పరీక్ష పెడుతున్నాయి. ఎండలకు విద్యార్థులు డీహైడ్రేషన్కు గురై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందుకే విద్యార్థులు జాగ్రత్త పాటించాలంటున్నారు డాక్టర్లు. తగిన మోతాదులో నీళ్లు, పండ్లు తీసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు. ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులు ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శశిధర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కొద్ది రోజుల్లో 10వ తరగతి విద్యార్థులు కూడా పరీక్షలు రాయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండలు మరింత ముదురున్న నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాలి? ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఉంటుంది, మరోవైపు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షలకు వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు నడి ఎండలో రావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్లకు ఈ ఎండల్లో పరీక్షలు రాసే సమయంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? వీటానికి సంబంధించి కూడా డాక్టర్ శశిధర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్, ముందుగా విద్యార్థులు ఎగ్జామ్స్కి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఏం జాగ్రత్తలు చెప్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం ప్రిపరేషన్ టైంలో మ్యాక్సిమం 11 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఎస్పెషల్లీ మరీ చిన్నపిల్లలు, వృద్ధులు అయితే. ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, మామూలు వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఎండలో కొంచెం లూజ్గా ఉండేవి, టైట్గా ఉండేవి కాకుండా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. అండ్ మొత్తం బాడీ కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. అది కాకుండా హ్యాట్ కానీ, క్యాప్ కానీ, ఏదైనా ముఖానికి కానీ కవర్ చేసుకునేలా బెటర్ ఏంటంటే హ్యాట్స్ అదొకటి ధరించాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్. సో బయటకు వెళ్తున్నట్టయితే ఎండలో చర్మకు సంబంధించిన వ్యాధులు రాకుండా, స్కిన్ ట్యానింగ్, చెమట పొక్కులు ఇవి రాకుండా ఉండాలి అంటే ఒక సన్ స్క్రీన్ లోషన్ లాంటిది రాసుకోవాలి. దీంతోపాటు ఒకసారి బయటికి వెళ్ళాక రోజు మొత్తంలో అట్లీస్ట్ 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకోవడం అవసరం. సో లేకపోతే మోస్ట్లీ వాళ్ళకి అయ్యేది డిహైడ్రేషన్ అవ్వడం వల్ల, సరిగ్గా నీరు తాగకపోవడం వల్ల అయ్యేది డిహైడ్రేషన్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి నీళ్లు తీసుకోవాలి. నీళ్ళతో పాటు డిహైడ్రేషన్ మనకి ఎక్కువగా సోడియం, పొటాషియం లాంటి లవణాలు పోతాయి. సో ప్లెయిన్ వాటర్ కాకుండా కొబ్బరి నీళ్ళు కానీ, ఆర్ ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు బెస్ట్, అందులో అన్నీ ఉంటాయి. లేదు అంటే నిమ్మరసం, కొంచెం ఉప్పేసిన నిమ్మరసం లేదా చెరుకు రసం ఇలాంటివి వాటర్ మిలన్ తీసుకోవచ్చు. కానీ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఐస్. బయట తీసుకుంటున్నాము కదా అని ఐస్ ఉన్నవి జ్యూసెస్ కాకుండా ఫ్రెష్గా చేసిన, ఎప్పటికప్పుడు చేసిన వాటర్ మిలన్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, లేదు అంటే మజ్జిగ, ఉప్పు కలిపిన కొంచెం మజ్జిగ తీసుకెళ్ళచ్చు. ఆర్ ఈ చెరుకు రసం తీసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకుంటే పొటాషియం, సోడియం ఏదైతే పోతాయో అవి కూడా వస్తాయి. సో బయట ఉన్నంతసేపు గంటకు కానీ 2 గంటలకు కానీ వాళ్ళు నీళ్లు తాగుతూ ఉండాలి. ఏదో నాలిక తడిబారిపోతున్నా, ఆర్ స్వెట్టింగ్, చెమటలు ఎక్కువ పడుతున్నా, ఆర్ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా వెంటనే నీళ్లు తాగడం కానీ, ఆర్ దగ్గరలో ఒక గ్లాస్లో కొంచెం చక్కెర, కొంచెం ఉప్పు, ఒక నిమ్మకాయ పిండుకుని అది తాగినా సరిపోతుంది. ఉట్టి వాటర్ కాకుండా కొంచెం ఆ లాస్ అయ్యే ఎలక్ట్రోలైట్స్ని కూడా రిప్లేస్ చేస్తే మంచిది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ఎండాకాలం తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్. మనం మంచిగా పళ్ళలో నీరు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం దొరికే జామ పళ్ళు తీసుకోవచ్చు, ఆర్ గ్రేప్స్ తీసుకోవచ్చు. వాటర్ మిలన్ చాలా ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది. ఈవెన్ అడల్ట్స్లో కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాటర్ మిలన్ తీసుకోవచ్చు. సో గ్రేప్స్ కానీ, జామ
జాంపండు కానీ నారింజ పళ్ళు కానీ వీటిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అంటే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి పోయేటప్పుడు ఉదయం పూట వెళ్తారు కాబట్టి ఇబ్బంది లేదు, మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది. అట్లనే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఏమేమి క్యారీ చేస్తే బాగుంటుంది, అంటే ఈ డీహైడ్రేటేషన్ గురి కాకుండా? అన్నట్టు మజ్జిగ ఒక బాటిల్లో కొంచెం మజ్జిగ, ఉప్పు కలిపిన మజ్జిగ ఒకటి క్యారీ చేయొచ్చు, నీళ్లు చాలు, ఇంత సరిపోతుంది. ఇది కాకుండా నేను అనేది అంటే వాళ్ళు వెళ్ళే టైంలోనే కాకుండా వాళ్ళు రోజువారీగా తినే ఆహారాలలో కూడా నీరు శాతమే. ఇప్పుడు మీరు నీరు మంచిగా తీసుకుంటున్నారు, సాయంత్రం తాగినా పొద్దున వెంటనే డిహైడ్రేట్ అవ్వరు. మీరు ఓన్లీ ఎండలోకి వెళ్ళినప్పుడే నీళ్ళు తాగుతాము, వేరే అప్పుడు తాగము అంటే వెళ్ళిన వెంటనే డిహైడ్రేట్, ఆ నీరు సరిపోదు. సో ఇంట్లో ఉన్న ఈ ఎగ్జామ్ రాసి వచ్చాక కూడా సాయంత్రము అల్పాహారంగా కూడా ఫ్రూట్స్, గ్రేప్స్ కానీ వాటర్ మిలన్ కానీ తీసుకుంటే ఎగ్జామ్కి పర్టికులర్లీ నీరుతో పాటు ఒక మజ్జిగ, నేనంటూ మరీ కష్టమైతే ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీరు. సో నీరు కాకుండా మనకు ఎలక్ట్రోలైట్స్ని కూడా రిప్లేస్ చేసేలా ఐదర్ మజ్జిగ లేదా కొబ్బరి నీళ్ళు, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్యారీ చేస్తే వాటర్ బాటిల్తో పాటు మంచిది. నేనంటే సన్ స్క్రీన్ తప్పనిసరి వాడాలి. అండ్ మూడోది ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చాక అదే చెమటలు ఉన్న బట్టలు తీసేసి స్నానం చేయాలి, లేకపోతే చర్మ సంబంధిత వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎండాకాలం. ఒకటి కలుషిత నీరు వల్ల వచ్చే అతిసారం వ్యాధులు, అవి కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. రెండోది చర్మ సంబంధిత వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా, శరీరం చల్లబడిపోతున్నా, నాలుకే తడిగారిపోతున్నా అలా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి హీట్ ఎగ్జాషన్, తర్వాత హీట్ స్ట్రోక్ వరకు కూడా వెళ్లకుండా, వడర్ దెబ్బ లాంటి దాని వరకు వెళ్లకుండా ముందు జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. ఇది చూశారు కదండి, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ విద్యార్థులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా ఎంత నీరైతే తమ బాడీ నుంచి వెళ్ళిపోతుందో అంత నీటి శాతం లోపలికి తీసుకునే విధంగా జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత, ఎగ్జామ్ రాసే సమయంలో కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. IPL మ్యాచ్లకు ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాముఖ్యత ఇస్తుందన్నారు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రికెట్ల విషయంలో HCAకు సంబంధం ఉండదని SRH ఫ్రాంచైజ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మార్చి 23న రాజస్థాన్తో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ జరుగుతుందంటున్న HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో అనిల్ ఫేస్ టు ఫేస్. క్రికెట్ అభిమానులు ఎంతగానో చూసేటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 18వ సీజన్ స్టార్ట్ కాబోతుంది మరికొద్ది రోజుల్లో. సో దీనికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం కూడా పూర్తిగా సిద్ధమవుతుంది. మనం ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ పూర్తిగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇక గత సీజన్లో కూడా SRH ప్రపంచం వ్యాప్తంగా చర్చించుకునేలా కూడా విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ కూడా చేసినటువంటి హోమ్ గ్రౌండ్ ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఈ మ్యాచ్లు ఇక్కడ జరగబోయేటువంటి మ్యాచ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను మనతో పాటు HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సో ఇప్పుడు జరగబోయేటువంటి IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఈ ఉప్పల్ స్టేడియంలో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఈ పనులు అనేవి పూర్తయ్యాయి? ఉప్పల్ స్టేడియం మీకు తెలుసు, గత చాలా రోజుల నుంచి హైదరాబాద్లో క్రికెట్ అసోసియేషన్తో అయితే లాస్ట్ ఇయర్ నేను సీజన్ ఫస్ట్ టైం నాకు IPL చేయడం జరిగింది నా అదృష్టానికి. ఇది సెకండ్ సీజన్. లాస్ట్ ఇయర్ ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినాయో వాష్రూమ్స్లో కానీ లేదంటే ఇంకా స్టేడియంలో ఉన్న ఏర్పాట్ల మీద వాటన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకొని ఈసారి వాటన్నిటిని పూర్తిగా రివాంప్ చేసి కొత్తగా రెనోవేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా వాష్రూమ్స్ కొంచెం ప్రాబ్లం ఉండే, అవి సెట్ చేస్తున్నాం. కార్పొరేట్ బాక్సెస్లో AC ప్రాబ్లం ఉందని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, అవి చేస్తున్నాం. కార్పొరేట్ బాక్సెస్లో ఉండే వాష్రూమ్స్ కూడా రెనోవేట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ హాస్పిటాలిటీ ఏరియాస్ ఏవైతే హైయర్ టికెట్ ప్రైస్, కొంతమంది 20,000 పెట్టి టికెట్ కొన్న తర్వాత ఆ లెవెల్ ఫెసిలిటీస్ లేవన్నది కంప్లైంట్ చాలా వచ్చింది. వాటి మీద వర్క్ చేసుకుంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. 20 తారీఖు కల్లా మేము అన్నీ కంప్లీట్ చేయాలి. 23rd ఫస్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి 20th కల్లా అన్ని మ్యాచ్లు కంప్లీట్, అన్ని ఫెసిలిటీస్ వర్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా నాకు ఈరోజు స్టేడియంలో నియర్ అబౌట్ 600-700 మెంబర్స్ వర్క్ చేస్తున్నాం. అంత బాగా వర్క్ జరుగుతుంది. మేము అనుకున్నట్టుగా 20 తారీఖు లోపల అన్ని కంప్లీట్ చేసి 23rd కల్లా ఫస్ట్ మ్యాచ్కి రెడీ అవుతాం మేము. అండ్ గత సీజన్లో కనుక చూస్తే 7 మ్యాచ్లనే ఈ సీజన్లో కొంత మ్యాచ్లు కూడా ఇక్కడ పెంచారు. తర్వాత సెమీఫైనల్స్ కూడా ఇక్కడ నిర్వహించాలని కూడా చూస్తున్నారు. సో దాని పట్ల మీరేం చేస్తారు? యాక్చువల్గా 9 మ్యాచ్లు వచ్చినాయని ఆనందం ఉన్నప్పటికీ కూడా మనకి యాక్చువల్గా లాస్ట్ టైం SRH ఇక్కడ గెలిచి ఉంటే
క్లోజింగ్ సెరమనీ ఓపెనింగ్ సెరమనీ ఇక్కడ జరిగేది. అది జరగనందుకు కొంచెం ఎస్ఆర్హెచ్ గెలవలేనందుకు కొంచెం బాధ ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ చేసుకుంటామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. ఎవరైతే ఫైనల్స్ దాకా ఓడిపోయినారో వాళ్ళకి ఒక 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఇచ్చేస్తారు. సెమీఫైనల్ అండ్ ఎలిమినేటర్ అనుకుంటే ఆ 2 మ్యాచ్లు ఇస్తారు. దాంట్లో భాగంగా మనకి ఈసారి 2 మ్యాచ్లు ఎక్కువ వచ్చినాయి. 7+2 9 మ్యాచెస్ వచ్చాయి. ఈసారి 9 కూడా చాలా మంచి మ్యాచ్లు చూడబోతున్నాం. అండ్ హెచ్సిఏ అంటే ఓన్లీ హైదరాబాద్కే పరిమితం అనే కొన్ని వార్తలు ఉన్నాయి. సో దీని పట్ల మీరేమో? హెచ్సిఏ నేను ఫస్ట్ ఎలక్షన్లో గెలిచిన రోజే నేను చెప్పింది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది తెలంగాణ ప్రజల సొత్తు. ఇది 4 కోట్ల పైచీలకు ప్రజల సొత్తు. ప్లస్ 10 జిల్లాలు, కొత్త 33 జిల్లాలకు సంబంధించి అందరికీ సమానమైన హక్కు ఉంటుందని నేను ప్రామిస్ చేసిన. దాంట్లో భాగంగానే హైదరాబాద్కి ఎంతైతే నిధులు కేటాయిస్తున్నామో జిల్లాలకు కూడా అంత నిధులు కేటాయించుకుంటూ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను. అండ్ హైదరాబాద్ అనగానే ఇటు ఏదైతే ఇండియా టీంకి సంబంధించి కూడా చాలా వరకు ఒక ప్రయారిటీ ఉంటుంది హైదరాబాద్కి. సో అట్లాంటి ప్లేయర్స్ని ఇంకా హైదరాబాద్ మీ హెచ్సిఏ తరపు నుంచి ఇంకేమైనా క్రికెటర్లు కానీ వేరే క్రీడా రంగంలో కూడా ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 2 ప్లేయర్స్ ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నారు, మహమ్మద్ సిరాజుద్దీన్ కానీ తిలక్ వర్మ కానీ. అయితే ఇంకా మనం ఒక 3-4 ప్లేయర్ని కూడా ఇప్పుడు వాళ్ళిద్దరే ఐపీఎల్లో కూడా ఆడుతున్నారు. నేను ఈసారి ఐపీఎల్ ఒక 5 మెంబర్స్ అన్న తెలంగాణ ప్లేయర్స్ ఉంటారు, హైదరాబాద్ ప్లేయర్స్ ఉంటారని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్గా మనకు 2 ప్లేయర్స్ని పేకప్ అయ్యారు. నెక్స్ట్ మా ఈ ఐపీఎల్కి వచ్చే వరకు ఇంకొక 3-4 మెంబర్స్ని తీసుకొచ్చి మినిమం ఒక 5 to 7 ప్లేయర్స్ని ఐపీఎల్ ఆడిపియాలనే ప్రయత్నం జరుగుతుంది. అండ్ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువకులను కానీ క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వారి పట్ల ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తుంది. వివిధ రాష్ట్రాలు దేశాల్లో కూడా పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టేడియాలకు సంబంధించి కానీ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు. సో మీ హెచ్సిఏ తరఫున గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులకి ఎట్లా మోటివేట్ చేస్తారు? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. మా త్రిష ప్లేయర్ ఎవరైతే అండర్-19 ప్లేయర్ మొన్న వరల్డ్ కప్లో బాగా ఆడి మ్యాచ్ని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయినప్పటికీ ఆ అమ్మాయిని ఫెలిసిటేట్ చేసి ఒక 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వమని అడిగితే వారు జగన్ 50 లక్షలు కాదు వారు 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి అంత పెద్ద మనసు చేసుకొని ఇచ్చింది. ఎందుకంటే బేసికల్గా ఆయన ఒక ప్లేయర్, వారు ఫుట్బాల్ ఇప్పటికి కూడా ఫుట్బాల్ ఆడతారు. నాకు తెలిసి రీసెంట్గా కూడా ఆయన సీఎం అయిన తర్వాత కూడా మ్యాచ్ ఆడారు. వారికి స్పోర్ట్స్ పర్సన్స్లా స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఇంకొక గొప్ప విషయం చెప్పాలి. మేము వారిని మాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఒక 37,000 సీటింగ్ కెపాసిటీ ఉంది ఇక్కడ. కాకపోతే మాకు ఇది సరిపోవట్లేదు. ఎవ్రీ టైం టికెట్స్ విషయంలో మీ అందరు కూడా చూస్తారు, మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది. దానికి ఒక 60,000 నుంచి ఒక 1 lakh స్టేడియం ఒకటి కావాలి. దానికి ఒక 100 acres మాకు ఇవ్వండి అని మేము వారిని రిక్వెస్ట్ చేస్తే వారు అసెంబ్లీలో ఇమీడియట్గా వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, 100 ఎకరాలు మాకు ఇచ్చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. అంతేకాకుండా మేము అప్లికేషన్ పెట్టుకున్నాం వారికి ఇమీడియట్గా, సార్ 100 ఎకరాలు మాకు శాంక్షన్ చేయండి సార్ అని. జగన్ మీకు 100 సరిపోదు 150 acres ఇస్తా అని చెప్పి అంత పెద్ద మనసుతో ఒక 150 ఎకరాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక 1 month లోపల ఐపీఎల్ అయిపోయే లోపలనే నాకు గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ కూడా శాంక్షన్ లెటర్ కూడా వస్తుంది అనుకుంటాం. ఆ లెటర్ వచ్చిన తర్వాత మేము ఒక 40 to 50 acresలో ఒక 1 lakh కెపాసిటీ ఉండే సీటింగ్ కెపాసిటీ ఉండే ఒక స్టేడియం కట్టుకొని, అంతేకాకుండా ఒక 20-30 గ్రౌండ్స్ కూడా మా జిమ్ఖానా లాంటి గ్రౌండ్స్ క్రియేట్ చేసుకొని అక్కడ ఒక క్రికెట్ విలేజ్ని తయారు చేయాలని చూస్తున్నాం. సో దానివల్ల మాకు క్రికెట్కి అంతా ఒకే ప్లేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ రానున్న సీజన్కి సంబంధించి టికెట్ల విషయంలో ఎలాంటి రూల్స్ అంటే పెట్టబోతున్నారు, తర్వాత ఎట్లా ఉండబోతుంది టికెట్ల విషయంలో? ఖచ్చితంగా ఇది ఎప్పుడు కూడా ఒక పెద్ద క్వశ్చన్ లాగానే ఉంటుంది. నాకంటే ముందు కూడా మా వివేక్ అన్న గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా వారు కూడా మీడియా ముఖంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. టికెట్స్ అంతా కూడా హెచ్సిఏకి సంబంధం లేదు, ఇది ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్ ఉన్నారో ఆ ఎస్ఆర్హెచ్కే సంబంధం ఉంటుంది. టికెట్ సేల్ కానీ టికెట్ ప్రైస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ దీంట్లో మాకు ఎట్లాంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా ఇక్కడ మా గ్రౌండ్లో మ్యాచెస్ అవుతున్నాయి కాబట్టి టికెట్స్ మీద వాళ్ళ ఎస్ఆర్హెచ్తో మాట్లాడుతూ ఉన్నాం. ఈసారి లాస్ట్ ఇయర్ లాగా ఇబ్బంది జరగకుండా ఇంకా కొంచెం పారదర్శకంగా టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఎన్ని టికెట్స్ అమ్ముతున్నారు అవన్నీ కూడా ముందే మీడియా ముఖంగా తెలపాలన్నా వాళ్ళు ఎస్ఆర్హెచ్ కూడా సానుకూలంగానే స్పందించారు. ఈసారి అంత ఇష్యూ ఉండదని అనుకుంటున్నాను. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అభిమానులకు ఈ ఐపీఎల్కి సంబంధించి రాబోయే ఐపీఎల్కి సంబంధించి మీ తరపున సందేశం ఏంటి?
ఎస్, హైదరాబాద్ క్రికెట్ స్టేడియంని చాలా బాగా ముస్తాబ్ చేస్తున్నాం. దయచేసి వీలైనంత ఎక్కువ మంది స్టేడియంకి వచ్చి చూడాలన్నదే మా కోరిక. 8-10 సంవత్సరాల నుంచి జరిగిన ఐపీఎల్ మ్యాచెస్కి ఈ సంవత్సరం ఉండే ఐపీఎల్ మ్యాచెస్కి చాలా తేడా ఉండబోతుంది. అది మీరు దయచేసి స్టేడియం వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది స్టేడియంని ఎంత బాగా చేశామో. కూడా ఉప్పల్ స్టేడియంలోనే కండక్ట్ చేసేలా కూడా మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ ఈ హెచ్సిఏ అధ్యక్షుడు అయిన తర్వాత అప్పటికి ఇప్పటికి ఉన్న తేడాలు కూడా మీరు గమనించవచ్చు. తర్వాత ఈ రానున్న ఈ ఐపీఎల్కి సంబంధించి మాత్రం టికెట్ల విషయంలో మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించే ఫ్రాంచైజ్ వాళ్ళే కాబట్టి వారి చేతిలోనే ఉంటుంది, మా తరఫున ఏముండదు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే ఈ ఉప్పల్ స్టేడియంలో ఈ రాబోయేటువంటి ఐపీఎల్కి సంబంధించి మాత్రం అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. సో ఈ ఖచ్చితంగా అభిమానులు కూడా అందరూ ఒకే మ్యాచ్కి రావాలనుకోకుండా ప్రతి 9 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 9 మ్యాచ్లు కూడా అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. తర్వాత ఈ పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలించే పిచ్. సో ఈసారి ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శన కూడా చేస్తున్నట్టు కూడా హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చెప్పారు. దేశంలో పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోందని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాల జాతీయ సమైక్య 30వ వార్షికోత్సవ మహాసభలు ముగిశాయి. చివరి రోజు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్యమాల పాత్ర అంశంపై చర్చించారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా ఉద్యమకారులు చర్చలో పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాల జాతీయ సమైక్య ఆధ్వర్యంలో 4 రోజుల జాతీయ మహాసభలు ముగిశాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగ న్యాయం నుంచి సామాజిక న్యాయం వరకు అనే థీమ్తో ప్రజా ఉద్యమ సంఘాలు, మేధావులు, యాక్టివిస్టులు, రాజకీయ నాయకులు చర్చించారు. దేశంలోని 24 రాష్ట్రాల నుంచి 500 మంది, ప్రజా సంఘాల నుంచి 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి రాష్ట్ర చీఫ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరై నూలు వడికి తాను గాంధేయ కార్యకర్తనని తెలియజేసేలా సభకు హాజరయ్యారు. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మీనాక్షి నటరాజన్. గాంధేయవాదం, నెహ్రూ ఆశించిన దేశాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ప్రజల హక్కుల కోసం ప్రజా ఉద్యమాలు పనిచేస్తున్నాయని, అదే నిజమైన రాజకీయమన్నారు. పొలిటికల్ పార్టీల పరిమితుల వలన ప్రజా ఉద్యమాల నాయకులు పనిచేయలేకపోతున్నారని అన్నారు సమాజ్వాదీ పార్టీ నాయకుడు జావేద్ అలీ. और उसमें सबसे ज्यादा अगर कोई खो गए हैं तो वो राजनीतिक दल के कार्यकर्ता हैं, और ये मैं बहुत मतलब विनय के साथ, मेरे मन में राजनीतिक कार्यकर्ताओं के प्रति, वो चाहे कोई भी दल के हों, प्रगतिशील दल के जो कार्यकर्ता हैं उनके प्रति बहुत प्रेम है, और मैं खुद भी एक राजनीतिक दल की कार्यकर्ता हूँ. लेकिन मैं कहना चाहती हूँ कि हम इस तरह से खो गए हैं कि हम भूल गए हैं कि कार्यकर्ता क्या होते हैं. हमको लगता है कि सत्ता कहीं ऊपर से किसी सरकार के आने से मिलती है, और हमारा काम है कि हम वो जो लोग वहाँ बैठे हैं उनके इर्द गिर्द घूमते रहें और वो वहाँ से कुछ हासिल कर लें, मतलब छोटा मोटा कुछ गाड़ी, कोई पुलिस कर्मचारी वगैरह वगैरह, वो सत्ता है. हम भूल गए हैं कि असल कार्यकर्ता अपनी सत्ता लेते हैं लोगों से, जन आंदोलनों से, और इसीलिए जन आंदोलनों के साथ ये संवाद बहुत इम्पोर्टेंट है. किसान आंदोलन जो 1 साल से भी ज़्यादा अवधि तक दिल्ली के मुहाने पर जमावड़ा रहा किसानों का, उसने इस बात को साबित कर दिया कि जो बातें संसद में डेमोक्रेटिक प्रोसेस से तय नहीं हो सकती है वो आंदोलन के ज़रिए तय की जा सकती हैं. इसलिए मैं NAPM के सभी साथियों को जो यहाँ आंदोलन के रास्ते से उठ कर के इस सम्मेलन तक पहुँचे हैं, मैं उन सबको बहुत बहुत बधाई देता हूँ, उन सब का अभिवादन करता हूँ. संविधान का विषय आज बहुत महत्वपूर्ण विषय है हमारे देश के अंदर, और पिछले लोकसभा के चुनाव में ये बात स्पष्ट हो गई. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న ప్రజా సమస్యలు, నదుల పరిరక్షణపై పోరాటం చేయాలన్నారు మేధా పాట్కర్. పర్యావరణానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు వస్తున్నప్పుడు రైతులు, వ్యవసాయ కూలీలు, ఆదివాసీలు, దళితులు పోరాడాలని సూచించారు. ప్రజా ఉద్యమాల నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాలన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసి అధికారంలోకి రాగానే సంపాదించుకోవడం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాం. మార్పు తీసుకురావడానికి ప్రజా ఉద్యమాల సంఘాలు పనిచేయాలని సూచిస్తున్నారు. In spite of the fact that some trains from Uttar Pradesh and Bihar were
stopped and closed down and they could not reach here. But friends, NAPM over last 30 years has been working as a forum of people's politics. Politics is not limited to elections and electoral process. Real politics means settling the disputes and building relations amongst the various communities, categories in the citizenry, and also a relationship between the power holders and the population at large. We are exactly in that process, which is considered as people's politics. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు రెండు పాయలుగా ఉన్నాయి. ఒక పాయలో డబ్బుల సంపాదన, డబ్బులను పోగేసుకునేటువంటి లక్ష్యంతో వాళ్ళు రాజకీయాలను నడుపుతూ ఉంటే దానివల్ల మనకు ఒక ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. మరొక వైపు ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా ఉన్నాయి ఇవాళ భారతదేశంలో. ఈ రెండింటి మధ్యన ఒక ఘర్షణ ఉంది. ఈ ఘర్షణ సాగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ ప్రజా ఉద్యమాలు కూడా రాజకీయ పార్టీల విషయంలో పూర్తిగా నిర్లిప్తంగా ఉంటే కూడా కుదరదు. ఈ రాజకీయాలను మార్చడానికి ఎవరైతే రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారో అట్లాంటి రాజకీయాలతో కొంత కలిసి మరి రాజకీయాలను సంస్కరించడానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన విషయాలు ఈ మొత్తము కన్వెన్షన్లో వచ్చిన ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించి కానీ, మతతత్వం, మతోన్మాదానికి సంబంధించింది కానీ, ఎట్లా అయితే పర్యావరణానికి వ్యతిరేకంగా అనేక ప్రాజెక్టులు కానీ వస్తున్నప్పుడు దాన్ని రెసిస్ట్ చేయడానికి పేద ప్రజలు కానీ, ఆదివాసీలు కానీ, రైతులు కానీ, వ్యవసాయకులు ఎట్లాగా పోరాటాలు చేస్తున్నారు, దాని పట్ల ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మొత్తము అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, మహిళలు కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, వీళ్ళందరి హక్కుల విషయంలో ప్రభుత్వాల వైఖరి ఎట్లా ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఒక సమ్మరీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రాజకీయ పార్టీ నాయకులని రెస్పాండ్ అవ్వమని జరిగింది. రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజా ఉద్యమ సంఘాలు పోరాడతాయన్నారు NAPM నాయకులు. పాలకులు స్వార్థ రాజకీయాల కోసం కాకుండా ప్రజల తరపున కృషి చేయాలని సూచించారు. వికలాంగులకు ఉపాధి కల్పిస్తామన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో వయోవృద్ధులకు వికలాంగుల అసెస్మెంట్ క్యాంప్ పరిశీలించారు. DDRC సెంటర్ భవన్లో వికలాంగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సదరన్ సర్టిఫికేట్ ఉన్నవారికి పరికరాలను అందజేస్తామన్నారు. సర్టిఫికేట్ లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈరోజు మన రాష్ట్రంలో వికలాంగులకు సంక్షేమం కొరకు DDRC స్థాపించిన ఆఫీస్ ఉన్నాము. రాష్ట్రం ద్వారా ఎన్నో అవుతాయి, ముఖ్యంగా పెన్షన్లు వస్తాయి. కానీ కేంద్రం ద్వారా కూడా అలిమ్కో అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కంపెనీ, వాళ్ళ ద్వారా కూడా ఎంపీలు రాస్తే 2-3 కోట్ల వరకు వికలాంగులకు అవసరం ఉన్న వస్తువులన్నీ కూడా, కాళ్ళు లేని వాళ్ళకు క్రచెస్, లేకుంటే ఆర్టిఫిషియల్ లిమ్సో, లేకుంటే వీల్ చైర్లో ఎలక్ట్రిఫైడ్ వీల్ చైర్స్, లేకుంటే చెవులు వినబడిన వాళ్ళకి హియరింగ్ ఎయిడ్, కళ్ళు కనబడిన వాళ్ళకు వాకింగ్ స్టిక్లు, ఎలక్ట్రానిక్ వాకింగ్ స్టిక్స్, ఇటువంటి ఎన్నో ఐటమ్స్ అవి అలిమ్కో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను వాళ్ళకి రాసినాను. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు చేస్తే బాగానే 2-3 కోట్ల వరకు వస్తువులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి. ఇక్కడ సరూర్నగర్లో అవుతున్నది, రేపు శంషాబాద్లో అవుతుంది, నిన్న చేవెళ్ళలో అయిపోయింది, తర్వాత వికారాబాద్ జిల్లాలో కూడా అవుతుంది ఇది. అయితే దీని ద్వారా మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ అన్ని వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ DDRCలా సర్వే జరుగుతుంది, ఎవరికి ఏం అవసరము, ఎటువంటి అవసరము, దాని కొలత ఉంటుంది, వాకింగ్ స్టిక్స్ అయినా ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. కానీ దీనికి మాత్రము కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇచ్చినా కూడా దీనికి మాత్రము సదరన్ సర్టిఫికేట్, ఇంకా UDID అంటే యూనిఫైడ్ డిసేబుల్డ్ ఐడి కార్డు కావాలి, అండ్ అఫ్ కోర్స్ ఆధార్ కార్డు కావాలి. అయితే ఎంతోమంది వికలాంగులకు ఈ సదరన్ సర్టిఫికేట్ రాలేదు. అయితే వీళ్ళు
కేంద్ర ప్రభుత్వం బాధ్యత. నేను చాలా మందికి రాలేదు. నేను ఉత్తరం కూడా ప్రభుత్వానికి దామోదర్ రాజనరసింహ గారికి నేను ఉత్తరం కూడా రాసినాను. బహుశా తొందరలోనే వస్తుండొచ్చు రాని వాళ్ళకు, కానీ మళ్ళీ సర్వే చేపిస్తాం. అప్పటి వరకు వస్తే మంచిగా. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం బలపడిందన్నారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య బీసీల మద్దతుతోనే గెలిచారన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ బీసీ నేతలను గెలిపించుకుంటామని తెలిపారు. త్వరలో వరంగల్, కరీంనగర్లో బీసీల మేధోమదన సదస్సులు నిర్వహిస్తామన్నారు. 2029లో బీసీ ముఖ్యమంత్రి అయ్యే లక్ష్యంతో పనిచేస్తామన్నారు బీసీ నేతలు. రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులంతా కుమ్మక్కై కాంగ్రెస్ ఉన్న రెడ్లు, బీజేపీలు ఉన్న రెడ్లు, బీఆర్ఎస్ ఉన్న రెడ్లు అతనికి ఫండింగ్ చేసి ఇలా ఉపాధ్యాయ సమాజాన్ని కించపరిచే విధంగా మొత్తం ఓట్లను కొనుగోలు చేశారు. కోట్ల రూపాయలతోటి ఓట్లను కొనుగోలు చేసి ప్రతిరోజు ఇలా ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయింది. ప్రతిరోజు పిఆర్టీయూ వాళ్ళు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు ప్రతిరోజు దావతులు పెట్టారు. ప్రతిరోజు మద్యం ఏరులై పారించారు. నోట్ల కట్టలు వంచి ఓట్లు కొనుక్కున్నారు. అందుకనే వాళ్ళ గెలుపును మేము అంగీకరించడం లేదు. నైతికంగా బీసీలే విజయం సాధించారు. కాబట్టి ఎక్కడ కూడా బీసీ సమాజం 1% కూడా ఇలా వెనుకడుగేసి ఆలోచన చేయొద్దు. ఈ మధ్య కాలంలో బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా పనిచేయడం వల్ల ఈ విజయాన్ని అందుకోవడం జరిగింది. సో మేము అల్టిమేట్గా గెలవకపోయినా మా బీసీ వాదం అనేది ఇక్కడ గెలవడం జరిగింది. సో గెలవకపోవడానికి కూడా అనేకమైన కారణాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బీసీలు గతంలో వీళ్ళకి సీట్లు ఇస్తే గెలువరు, ఓన్లీ విన్నింగ్ ఆర్ట్స్కే ఇస్తాము, గెలుపు గుర్రాలకే ఇస్తామని చెప్పి అగ్రవర్ణాలకు ఇచ్చినటువంటి సీట్లు ఇప్పుడు ఏమైందో పరిస్థితి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ బీసీలకు ఇస్తే ఏ విధంగా వాళ్ళ గెలుపు సునాయాసంగా అవుతుందని చెప్పేసి బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి కుమరయ్య గెలిపేదానికి ఉదాహరణ. ఎందుకంటే బీసీ సంఘాలు కూడా అన్ని కూడా ఐకమత్యంతో పనిచేసి మరి ఆయన ఏ పార్టీకి చెందినప్పటికీ కూడా పక్కన పెట్టేసి బీసీ వాదం పైన మద్దతు ఇవ్వడంతో ఆయన గెలుపు అనేది ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో సునాయాసంగా గెలవడం జరిగింది.